Hey everyone, welcome back to my channel Diksha's BTech Life. సో ఈ రోజు వీడియోలో నేనైతే లైబ్రరీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. లైబ్రరీ ప్రాసెస్ గురించి అండ్ లైబ్రరీ గురించి ఒక క్లియర్ ఐడియా అనేది. కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు. నా ఛానల్లో ఇంకా యూస్ఫుల్ వీడియోస్ చాలానే ఉన్నాయి, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎస్ఆర్ఎం గురించి. సో అవన్నీ ఒకసారి చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. అండ్ నా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఆర్ ఎస్ఆర్ఎం గురించి మీ పేరెంట్స్కి ఆర్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఫస్ట్ మనం లైబ్రరీ గురించి స్టార్ట్ చేసేటప్పుడు అసలు ముందు లైబ్రరీ ఏ బ్లాక్లో ఉందో తెలియాలి కదా. సో లైబ్రరీ అనేది సివి రామన్ బ్లాక్ 12th ఫ్లోర్. ఆ 12th ఫ్లోర్ టాప్ ఫ్లోర్ అనమాట ఇంకా ఆ బ్లాక్కి. సో 12th ఫ్లోర్ అనేది ఫుల్ ఇంకా ఆ ఫ్లోర్ మొత్తం లైబ్రరీ ఉంటుంది. సో ఈ సివి రామన్ బ్లాక్ లో ఏముంది అంటే క్లాసెస్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్స్ కూడా క్లాసెస్ మోస్ట్లీ అంటే చాలా వరకు ఆ బ్లాక్ లోనే జరుగుతాయి. సో లోయర్ ఫ్లోర్స్ అన్ని క్లాసెస్ కి ఆ 12th ఫ్లోర్ ఒక్కటి లైబ్రరీకి ఇచ్చేసారు. సో లైబ్రరీ కూడా చాలా స్పేస్ అండ్ లైబ్రరీ నుంచి కూడా వ్యూ అయితే చాలా బాగుంటుంది. అంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ మొత్తం కనిపించింది టాప్ ఫ్లోర్ కాబట్టి అండ్ నీకు బాగుంటుంది వ్యూ అనేది. నెక్స్ట్ అయితే లైబ్రరీ టైమింగ్స్ అనేది వర్కింగ్ డేస్ లో అయితే 9 to 10 దాకా అయితే ఓపెన్ లో ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి నైట్ 10 దాకా అయితే ఓపెన్ లో ఉంటాయి వర్కింగ్ డేస్ లో. బట్ హాలిడేస్ లో అయితే మీకు 9 to 5 వరకే ఓపెన్ లో ఉంటాయి. అంటే హాలిడేస్ అంటే వీకెండ్స్, సో నార్మల్ గా కాలేజ్ హాలిడేస్ అనేది. సో 9 to 5 వర్కింగ్ డేస్ మాత్రం మార్నింగ్ 9 to నైట్ 10 దాకా ఓపెన్ లో ఉంటాయి. ఈ లైబ్రరీలో అనేది చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ అనేవి ఉంటాయి అనమాట. డిపార్ట్మెంట్స్ గా డివైడ్ చేస్తారు, ఈ డిపార్ట్మెంట్ బుక్స్ ఇక్కడ ఉంటాయి అని చెప్పి. సో అలా మీకు చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ అండ్ స్టోరీ బుక్స్ కూడా ఉంటాయి, ఆర్టికల్స్ ఉంటాయి. సో ఈ బుక్స్ అనేవి మీరు ఎకడమిక్ బుక్స్ చాలానే ఉంటాయి. వేరే వేరే డిపార్ట్మెంట్స్ ఉంటారు కాబట్టి, చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నారు కాబట్టి ఎస్ఆర్ఎంలో. సో వాళ్ళకు కూడా ఎకడమిక్ బుక్స్ అయితే చాలా వెరైటీ ఆఫ్ బుక్స్ ఉంటాయి కంపేర్ టు స్టోరీ బుక్స్ అండ్ ఆర్టికల్స్ తో. సో ఈ ఎకడమిక్ బుక్స్ అనేవి మీరు తెచ్చుకోవచ్చు అనమాట. అంటే రూమ్ కి హాస్టల్కి తెచ్చుకోవచ్చు. ఇఫ్ హాస్టలర్ అయితే మీరు ఎలా అంటే మీరు ఐడి కార్డ్ అనేది కంపల్సరీ. మీరు అదే లైబ్రరీకి వెళ్ళాలంటే సో ఐడి కార్డ్ తో మీరు ఎంటర్ అవుతారు లైబ్రరీకి. ఆ ఐడి కార్డ్ చూపించి ఎంటర్ అయిన తర్వాత మీరైతే బుక్ లో నోట్ చేయాలి, లైబ్రరీ బుక్ లో. సో నోట్ చేసిన తర్వాత మీరు మీకు కావాల్సిన బుక్ తీసుకున్న తర్వాత మీకు అక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది. ఇంకా మొత్తం ఇదంతా సిస్టమ్ లోనే జరిగిపోయింది ప్రాసెస్ అనేది. సో ఆ సిస్టమ్ లో మీరు ఆ బుక్ ని స్కాన్ చేస్తే మీకు ఒక రిసిప్ట్ వచ్చింది. సో ఆ రిసిప్ట్ లో మీకు డేట్ మెన్షన్ చేస్తారనమాట. ఏ డేట్ కి మీరు మళ్ళీ రిటర్న్ చేసేయాలని చెప్పి లైబ్రరీలో రిటర్న్ చేయాలి. ఆ డేట్ పర్టికులర్ డేట్ ఇస్తాడు, ఇన్ని డేస్ ఈ బుక్ అని చెప్పి. సో ఆ రిసిప్ట్ లో ఆ డేట్ మీరు గుర్తుంచుకోవాలి. ఆ డేట్ కనుక మీరు తెచ్చిచ్చేయాలి. సో ఇఫ్ ఆ డేట్ కనుక మీరు మర్చిపోతే డేకి 2 రూపీస్ చార్జ్ చేస్తారు. సో బెటర్ ముందే ఇచ్చేసేయండి చదవకపోయినా. ఇఫ్ చదవకపోతే మీరు మళ్ళీ రెన్యువల్ చేయించుకోండి. ఆ బుక్ సేమ్ బుక్ వచ్చి లైబ్రరీకి వచ్చి. సో లైబ్రరీకి అయితే ఇలా బుక్ మీరు తెచ్చుకోవచ్చు హాస్టల్ కి. ఇన్ని డేస్ అని ఉండేది లిమిట్. బట్ ఆర్టికల్స్, స్టోరీ బుక్స్ మాత్రం అక్కడే చదివేయాలి లైబ్రరీలోని. ఇక్కడ తెచ్చుకోవడానికి అయితే ఎలో లేదు. అండ్ లైబ్రరీ అయితే వర్కింగ్ డేస్ లో అయితే పెద్ద అంటే ఎక్కువ మంది అయితే ఉండరు అనమాట. ఎంటీగానే ఉంటుంది, సో ఫ్రీగానే ఉంటుంది. బట్ అదే ఎగ్జామ్స్ టైంలో కనుక వెళ్తే మీరు చాలా మంది క్రౌడెడ్ ఉంటుంది మొత్తం, అసలు లైబ్రరీ మొత్తం ఫుల్. అండ్ గ్రూప్ డిస్కషన్ కి అయితే మీకు ఒక రూమ్ అయితే అలాట్ చేస్తారు లైబ్రరీలోనే. సో గ్రూప్ డిస్కషన్ కూడా పెట్టుకోవచ్చు లైబ్రరీలో. బట్ లైబ్రరీలో మాత్రం సైలెంట్ గా ఉండాలి, నాయిస్ అయితే చేయకూడదు. అండ్ లైబ్రరీ అనేది సెంట్రలైజ్డ్ ఏసీ సిస్టమ్ ఉంటుంది. సో యూనివర్సిటీ మొత్తం మోస్ట్లీ ఇంకా క్లాస్ రూమ్స్ అయినా ఏ బ్లాక్స్ లో అయినా మీకైతే సెంట్రలైజ్డ్ ఏసీయే. సో అది ఎక్కడైనా క్యాంపస్ మొత్తంలో లైబ్రరీ అండ్ ఏ బ్లాక్స్ అయినా మీకు మోడర్న్ స్ట్రక్చర్ అనేది చూడొచ్చు క్యాంపస్ లో. అదే బెస్ట్ అని చెప్పొచ్చు ఈ క్యాంపస్ గురించి. మీరు లైబ్రరీ హాస్టలర్స్ ఎవరైనా లైబ్రరీకి వెళ్ళాలి అంటే 10 తర్వాత, అదే 9 తర్వాత, 9 కి ఎవరైనా హాస్టలర్స్ అంటే యూనివర్సిటీ అంటే హాస్టల్ బ్లాక్స్ బయట అయితే ఎవరు ఉండకూడదు. అంటే యూనివర్సిటీలో ఎవరు తిరగకూడదు, అది గర్ల్స్ అయినా బాయ్స్ అయినా. వాళ్ళ హాస్టల్ బ్లాక్స్ వచ్చేయాలి. 9 అయిందంటే విజిల్స్ వేసేస్తారు. సో మీరు కనుక ఎప్పుడైనా 9 తర్వాత లైబ్రరీకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీరు కింద వార్డెన్ మ్యామ్ దగ్గర బుక్ ఉండేది, లైబ్రరీ బుక్ అని చెప్పి. సో మ్యామ్ కి చెప్తే లైబ్రరీకి వెళ్ళేటప్పుడు మీ నేమ్ ఎంటర్ చేసేసి రూమ్ నెంబర్ డీటెయిల్స్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసేసి వెళ్ళొచ్చు.
సో అది కూడా మీకు ఎంటర్ చేస్తున్నారు కాబట్టి లైబ్రరీ కాబట్టి పర్మిషన్ ఇస్తున్నారు 9 తర్వాత. ఇప్పుడు ఎగ్జామ్స్ టైంలో అయితే మీరు 12 దాకా అయితే లైబ్రరీ ఓపెన్ లో ఉండిద్ది అని చెప్పారు కదా. సో అప్పుడైతే మీకు వ్యాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 12 కదా, మళ్ళీ నైట్ టైం అక్కడి నుంచి నడుచుకుంటే ఏమొస్తారు హాస్టల్కి అని చెప్పి గర్ల్స్ వరకు. సో ఆ వ్యాన్ లో అయితే రావచ్చు. ఆ వ్యాన్స్ అనేవి స్టూడెంట్స్ కి ఎప్పుడైనా కాళ్ళు ఫ్రాక్చర్ అయిన వాళ్ళని తీసుకెళ్తా ఉండిద్ది క్లాసెస్ కి రోజు మార్నింగ్ టైం అయినా. అంటే ప్రొఫెసర్స్ వెళ్తారు ఆ వ్యాన్స్ లో, పేరెంట్స్ వెళ్తారు. మాకైతే అలో లేదు, ఎవరైనా నడుచుకొని వెళ్ళటమే. బట్ ఆ రోజు ఆ ఎగ్జామ్స్ టైమ్స్ లో 12. సో ఇది గైస్ ఈ వీడియో లైబ్రరీ గురించి, టైమింగ్స్ గురించి అండ్ లైబ్రరీకి వెళ్ళాలంటే హాస్టలర్స్ ప్రాసెస్ గురించి ఈ వీడియోలో అయితే నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యూస్ అయినట్టు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి. So that's it for this video. Hope you guys like this video. Please don't forget to like, share and subscribe.